తయారు చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని చపాతీ తయారు చేస్తాను బ్రేక్ఫాస్ట్కి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకొని ఇప్పుడు రుద్దుకోవాలి. చపాతీలు తయారు చేసుకోవాలి. ఇలా ఉండలు తీసుకొని ఇలా పొడి పిండిలో కొంచెం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలు రుద్దుకోవాలి. ఇప్పుడు చపాతీలు ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి చపాతీలు. మరొక ఉండ తీసుకొని ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవి ఇలా మరొక ఉండ తీసుకొని ఇలా పిండి చల్లుకొని పొడిపిండి ఇలా రుద్దుకోవాలి. చపాతీ ఇలా రుద్దుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చపాతీలు కాల్చుకోవాలి. ఇలా పెనం తీసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా కాల్చుకోవాలి చపాతీ. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ వేయించుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక చపాతీ తీసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా యాడ్ చేయాలి. కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని
బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఈరోజు నేను తయారు చేసిన చపాతీలు. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లో కూడా చపాతీలు చేసుకోవచ్చు. దానిలోనికి చికెన్ కర్రీ చాలా బాగుంటాయి. చపాతీ చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది. ఈ రెసిపీలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.